చూస్తున్నామండి. మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆహ్వానము శుభాలు తెలియజేస్తా ఉన్నాం. నేటి ధ్యానాంశంగా మనము ఎజెకియెల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను తెలుసుకోవచ్చున్నాం. అయితే ఈ దినము మేము ఒక ప్రశ్న ఉంచబోతున్నాను. దానికి జవాబు కూడా మనము తెలుసుకొని దాంట్లో నుంచి కొన్ని అంశాలను కూడా మనము తెలుసుకుంటూ దాంట్లో మనం ఎన్నిటి వరకు మనం ఆ పాయింట్స్లో మనము మన జీవితంలో వాటిని కొనసాగిస్తున్నామో మనము తెలుసుకుంటూ ఉంటాం. అయితే మీ ముందు పెడుతున్న ప్రశ్న ఏంటి అంటే, దేవుడికి ఇష్టమైన జీవనము ఏది? దేవునికి ఇష్టమైన జీవనము లేకపోతే దేవుని సంతోషపెట్టే జీవనము ఎట్టి రీతిగా ఉండాలి? చెప్పండి. మీరు ఎవరైనా ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇంకో లాంగ్వేజ్లో చెప్పమంటారు. దేవునికి సంతోషపెట్టే జీవనము ఏది? మన జీవము లేకపోతే మన జీవితము ఎట్టి రీతిగా ఉంటే దేవుని సంతోషపెట్టగలుగుతాం? ఒక ఆన్సర్ చెప్పగా మనం చాలా మంది చెప్తాం కదా, ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, ఇంకా దేవుని ఇష్టపెట్టాలంటే మన జీవితంలో ఏముండాలి? మనం ఏమి కలిగి ఉండాలి? మనం దేవుని వాక్యం మనలో కలిగి ఉండాలి. ఓకే, ఇంకా చెప్పిన వాళ్ళు చెప్పదు. టీచర్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆన్సర్స్ చెప్తూనే ఉంటారు. మనము కూడా దేవుని మందిరంలో ఉన్న కొద్ది గొప్ప తెలుసు. నేనేమి కష్టమైన ప్రశ్న వేసేది. ఆ కాలంలో ఎన్ని కట్టెలతో మంట కాలుస్తారు అన్న ప్రశ్న వేస్తే మీరు అందరు షాక్ అయిపోయి, అమ్మో ఇది కూడా ఉందా బైబిల్లో అన్నంత రియాక్షన్ ఇవ్వాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, దేవుని సంతోష పెట్టడానికి మన జీవనము ఎట్టి రీతిగా ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇంకా శత్రువులను కూడా మిత్రుడిగా ప్రేమించాలి. ఇంకా మారు మనసు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. అందుకే అనుకుంటా అన్ని స్కూల్స్లో అమ్మాయిలే ఫస్ట్ వస్తూ ఉంటారు. అబ్బాయిలకి ఏం తెలియదేమో, జెంట్స్కి ఏం తెలీదా? దేవునికి ఇష్టమైన జీవనము ఏంటిది? ఎలా ఉంటే దేవునికి ఇష్టము? లేడీస్ కాసేపు మీరు ఇచ్చిన ప్రశ్నలు, మీరు ఇచ్చిన ఆన్సర్స్ చాలా బాగున్నాయి. జెంట్స్ నుంచి ఎవరైనా ఒక్కరు చెప్పినా చాలు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే వండర్ఫుల్. అయితే ఈ దినాన మీరు అందరు చెప్పిన ఆన్సర్స్ అన్ని కరెక్టే, కానీ ఈరోజు మనం ఎజెకియెల్ గ్రంథంలో నుంచి తెలుసుకోవచ్చిన మాటలను బట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, శ్రవంతి చెప్పింది. ఏమన్నా దేవునికి ఇష్టమైన జీవనం ఏంటిది? మారు మనసు. చాలా ప్రాముఖ్యమైనది. మనము ఎంత ప్రార్థించినా ఏం చేసినా మన మనసు, మన హృదయం కొన్నిసార్లు మారదు. కొన్ని ఇహలోక ఆలోచనల వైపు, ఇహలోక సంబంధమైన రీతిలో మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉదయకాలంలో లేచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం, మన జీవితంలో చాలా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకి చాలా ప్రాముఖ్యంగా ప్రతిదినము మనము దేవుని పాదాల చెంత అడగవలసింది ఏంటి అంటే, దేవా నాకు మారు మనసు దయచేయి. ఎందుకంటే మారు మనసు కలిగి ఉంటేనే మనము నిత్య రాజ్యంలోకి చేరగలుగుతాం. ఎంత ప్రార్థన చేసినా కానీ, దావీదు ఎంత ప్రార్థన చేసేవాడు అంటే మనం అంత ప్రార్థన చేయగలుగుతామో లేదో కూడా తెలియదు. మోషే భక్తుడు ఎంత ప్రార్థన చేసేవాడు అంటే మనం అటు రీతిగా చేయగలుగుతామో లేదో తెలియదు. కానీ మనము ఆ ప్రార్థనలో మారు మనసును నాకు దయచేయని మనము అడగగలుగుతాం. అవునా కదా అండి? మారు మనసును నాకు దయచేదేవా. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్న తర్వాత కూడా మనము ఇంకా మారు మనసు పొందుకోకుండా మన జీవితాల్ని ముందుకు కొనసాగిస్తూనే ఉంటాం.
దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేస్తూ ఉంటాం. దేవునికి అసహ్యమైన పనులు, హేయమైన క్రియలు మన జీవితాల్లో చాలా ఉంటూనే ఉంటాయి. అయితే ఈ దినాన వాక్యం వింటున్న మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే దేవునికి ఇష్టమైన లేకుంటే దేవుని సంతోషపెట్టే మన జీవనంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది మారు మనసు, హృదయము విరిగి నలిగినదిగా, రిపెంటెన్స్ మనలో ఉండాలి. పశ్చాత్తాప హృదయము కలిగి మనం జీవించాలి. మన హృదయము ఎలా ఉండాలి అంటే రాతి గుండెను తీసివేసి ఏమిస్తా అన్నాడు? మాంసపు గుండెను. రాతి గుండె అయితే ఏమైనా అవుతుందా? వాళ్ళకేమని చెప్తే ఏమైనా మార్పు కలుగుతుందా? ఏం కలగదు. ఇంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తారు, మళ్ళీ ఇంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తారు. దేవుడు రాకడ పర్యంతం వరకు ఇంటారు, ఇంటికి వెళ్తారు, ఆదివారం వస్తారు. ఆ రాతి గుండె మాంసపు గుండెగా మారదు. ఎందుకు అంటే వారిలో మారు మనసు లేకుంటే పశ్చాత్తాప హృదయము వారి జీవితంలో వారు లేనట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు ఈ మాటలని మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క అధ్యాయాన్ని మొత్తం మీరు చదవగలిగినట్లయితే చాలా ప్రాముఖ్యంగా తెలియచేసే విషయం ఏంటి అంటే నువ్వు ఒకవేళ పాపము చేస్తున్నట్లయితే, నువ్వు హేయ క్రియలు చేస్తున్నట్లయితే, నువ్వు అక్రమ క్రియలు చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పాపము తీసివేయబడదు కాక నువ్వు నిత్య నరకంలో పడవేయబడతావు. ఒకసారి 30 నుండి 32 వచనాల వరకు ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నందువాడు మరణము నందుట బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రశ్న, దేవునికి ఇష్టమైన జీవనము ఏది? మారు మనసు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అనుదినము మీరు మీ ప్రార్థనలో ఇంక్లూడ్ చేయవలసిన ఒక వచనాన్ని కూడా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా. అయితే మొట్టమొదటిగా ఈ 30వ వచనంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలను మనము చూస్తూ ఉంటాం. మొట్టమొదటి ఏంటి అంటే మారు మనసు లేకుంటే మన మనసు త్రిప్పుకొని అంటే రిపెంటెన్స్ మన జీవితంలో, పశ్చాత్తాపము మన జీవితంలో అనుదినము ఉండాలి. ఎందుకు అంటే మనం మాట వలనో చూపు వలనో ఏదో ఒక క్రియ వలనో మనకి తెలిసి తెలియక మనము అనుదినము పాపము చేస్తున్న వారమే కనుక మనము ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో దేవా నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయు అని మనము ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు రాగలుగుతామో దేవుడు మన మనస్సును ఏం చేస్తాడు? మాంసపు హృదయముగా ఆయన మారుస్తాడు. కనుక మనము గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, మనము మారు మనసు మన డైలీ లైఫ్లో ఒక టిఫిన్ లాగా, ఒక లంచ్ లాగా, ఒక డిన్నర్ లాగా వాటర్ ఎన్నిసార్లు తాగుతామో అన్నిసార్లు దేవా నాకు మారు మనసును దయచేయని మనం ప్రార్థన చేయగలిగితే ఆయన నిత్య రాజ్యంలో చేరే గొప్ప అర్హతను దేవుడు దయచేస్తాడు. ఇది నాన్న మనము బాప్తిస్మం ఇచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను తెలియజేశాడు. ఏంటి అంటే మీరు మారు మనస్సు పొంది ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. చదువుదామా? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మీరు మీ ఆస్తులను సమకూర్చుకోండి, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా మీరు సంపాదించుకుందంతా మీ రాజ్యాలన్నీ, మీకున్న జంతువులే కానీ, మీకున్న ఇతర వస్తువులే కానీ వాటన్నిటిని సమకూర్చుకోండి అన్నాడా? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మనం ఏం కలిగి ఉండాలి? మారు మనసు కలిగి ఉండాలి. ఎందుకు అంటే పరలోక రాజ్యానికి చేరాలంటే
కేవలము మారు మనసే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది కనుక ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారు రాకమునిపే ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే, మీరు పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కనుక మీరు మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందే కొంతమంది బాప్తిస్మం ఇచ్చు యోహాను శిష్యులుగా మారి ఆయనే సొంత రక్షకుడుగా మెస్సయ్యగా రాబోతున్నాడు అని వారందరూ అంగీకరించి వారిలో ఏం కలిగింది అంటే మారు మనసు వారిలో కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక మనము మారు మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వింటా ఉన్నాం. చిన్నప్పటి నుంచి నేను వింటానే ఉన్నా. ఏంటో ఈ రెండో రాకడ ఎప్పుడు వస్తుంది అనుకుంటా ఉంటాం కదా మనము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, అయినా పరలోక ఇదేంటి యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమీపించట్లేదు అనుకుంటున్నాం. అనుకోని ఒకవేళ మనము అనుదినము మారు మనసు కలిగి లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? నరకంలోకి మనము తోసివేయబడతాం. కనుక అనుదినము మనల్ని మనము కడుక్కుంటూ జాగ్రత్త పరుచుకుంటూ మన జీవితాన్ని ఇతరులకు మాదిరిగా ఉంచుకోవాలి. కానీ వాడు చూడరా ఎప్పుడు అంతే, పైగా చర్చికి కూడా వెళ్తాడు. ఈ మాటలు మనము మన జీవితాల్లో వింటూనే ఉంటాం. ఎందుకు అలా వింటూనే ఉంటాము అంటే, మనం చర్చికి వెళ్తాం, చర్చిలో ఉన్నంత భక్తి మిగతా వారం అంతా మనము కొనసాగించము. గనక మనము ఈ దినాన వాక్యం వింటున్నాం. మనమందరము మారు మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి చేర్చేది అదొక్కటే గనక. అలాగే ఎజెకియెలు గ్రంథము 3వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనంలో మనము 2 విషయాలను అక్కడ చూస్తాం. ఒకటి ఏంటి అంటే దేవుని యొక్క కోపము, ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క శాపము. ఎవరైతే మారు మనసు కలిగి జీవించరో వారి పైన దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము ఎల్లప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. ఎజెకియెలు గ్రంథం 3వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలు దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది, నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకు రప్పించుచున్నాను. ఏమైతుందంట అండి? ఏమైతుందంట? మనము చేసే హేయ క్రియలు ఏమైతే మళ్ళీ తిరిగి మనపైకే వస్తూ ఉంటాయి. మనకి తెలియదు నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని రోజు బాధపడుతూ ఉంటాం, రోజు వేదన చెందుతూ ఉంటాం. నా పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని వేదన చెందుతూ ఉంటాం. వారి జీవితం ఎందుకు ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఇంత మురికి గుడ్డ వలె నా జీవితం ఉంటుంది అని అనుకుంటూనే ఉంటాము. కానీ మనము మారు మనసు కలిగి ఉండము కనుకనే మన హేయ క్రియలు ఏమవుతాయంట, దేవుడు వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఒక శాపముగా మన పైకి వాటిని రప్పిస్తూ ఉంటాడు. ఇక్కడ మనము చూస్తాను 3వ వచనంలో, నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చును. దేవుని యొక్క మాటని వింటున్న మనమందరము ఆయనకు కోపము తెప్పించే జీవితాలు మనమైతే ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఏదైతే ఇంపార్టెంట్గా ఉంటుందో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు, అది వినకుండా ఏం చేస్తూ ఉంటాడు, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే మీ కాన్సన్ట్రేషన్ ఇటు ఉంటే మీరు డిస్టర్బ్ అవ్వరు. బయట ఉన్నా కానీ లోపల ఉన్నా కానీ ఆ లాస్ట్ వరకు నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే, ఫైన్. అయితే ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సిన విషయము ఏంటి అంటే, మనము మన పైన దేవుని యొక్క కోపము అలాగే దేవుని యొక్క శాపము మన క్రియల వలనే మనము తెచ్చుకుంటూ ఉంటాము అని మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఈ రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే అదే వచనంలో మన అతిక్రమ క్రియల వల్ల మనము ఏం పొందుకుంటున్నామంటే దేవుని యొక్క కోపము అలాగే దేవుని యొక్క శాపము మన జీవితాల పైన ఆయన ఉంచుతూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనము మారు మనసు కలిగి జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 31వ వచనంలోకి వెళ్దాం. ఎజెకియెలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. కరెంట్ గురించి మీరు ఆలోచించకండి,
కరెంటు వచ్చినా పోయినా నా వాయిస్ వినిపిస్తుంది. కరెంటు వచ్చినా పోయినా నా వాయిస్ వినిపిస్తుంది కనుక కరెంట్ వస్తుంది పోతుంది అనే దానిపైన కాన్సన్ట్రేషన్ మీరు పెట్టొద్దు. దయచేసి నా వాక్యం వైపు మీరు శ్రద్ధగా ఆసక్తులు కలిగి వినాలి. ఓకే. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇక్కడ రెండోదిగా మనము గమనించేది ఏంటి అంటే 31వ వచనంలో మనము ఏది కలిగి ఉండాలి? మనము నూతన హృదయమును నూతన బుద్ధి, అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే న్యూ స్పిరిట్ అనే మాటను కూడా చూస్తాం. అంటే నూతన ఆత్మను కూడా మనము కలిగి ఉండాలి. నూతన ఆత్మ, నూతన బుద్ధి, నూతన హృదయము మనలో ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనం ఏం చూస్తాము అంటే నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు అంటే అక్కడ దావీదు భక్తుని లేకుంటే ఆ కీర్తనకారుని యొక్క జీవితంలో ఆ యొక్క వచనం నుండి మనం ఏం గమనించగలుగుతాము అంటే అక్కడ స్థిరమైన మనసు ఎందుకు కావాలంటున్నాడు అంటే మునుపటి స్థితి అనేది ఒకసారి గమనిస్తే కొన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, పాపంలో పడిపోతా ఉన్నాడు, ఇహలోక ఆశల పైన ఆయన ఇదిగా ఉంటా ఉన్నాడు. అయితే అక్కడ దావీదు లేకపోతే ఆ కీర్తనకారుడు కోరుకుంటుంది ఏంటి అంటే మొట్టమొదటిగా దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి. ఆ శుద్ధ హృదయం ఎలా ఉండాలంటే స్థిరముగా, అంటే ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. అది పాతది తీసేసి దాని తర్వాత కూడా స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాతది తీసివేయి, కొత్తదాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయి. అది ఎలా ఉండాలి అంటే ఎప్పటికీ నాతోనే ఉండాలి, స్థిరంగా అది ఉండేటట్టు దాన్ని ఉంచు అని అక్కడ దావీదు భక్తుడు తెలియజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క వచనంలో నుండి మనం ఏం గమనిస్తా ఉన్నాము అంటే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. అక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే మన హృదయ క్రియలు వీటన్నిటిలో నుంచి మనకు వచ్చేది ఏంటి అంటే శుద్ధ హృదయము, అలాగే నూతన బుద్ధి, నూతన ఆత్మ మనకి కలుగుతా ఉంది. అలాగే అదే వచనంలో మనం గమనించగలిగినట్లయితే ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం గమనించగలిగితే ఎవ్వరు నశించుకోవటానికి ఇష్టము లేనే లేదు. నరకంలో ఒక్కరు కూడా పడాలి అని ఆయనకు ఇష్టము లేనే లేదు. ఇక్కడ మీరెందుకు మరణము నొందుదురు అంటే ఎవరైతే చనిపోతారో లేకుంటే ఎవరైతే మారు మనసు లేక చనిపోతారో వారు ఏమవుతుందండి, వారికి మరణమే. ఎప్పటికీ పాతాళంలో మళ్ళీ జీవముగా లేదు, ఎప్పుడు కాలుతూనే ఉంటారు. అదే దేవునిలో మారు మనసు కలిగి ఆయన యొక్క రక్షణలోకి మనం వచ్చినట్లయితే మనకేం కలుగుతుంది? మరణిస్తాము కానీ మళ్ళీ జీవము మనకి కలుగుతుంది. ఆ జీవము ఎలా ఉంటుంది అంటే ఇటర్నల్ గా ఉంటుంది, ఎవరు లాస్టింగ్ గా ఉంటుంది. మన జీవము ఎవరు తీసివేయలేరు. కనుక మనము ఏం చేయాలి అంటే దేవా నాకు నూతన హృదయమును నూతన బుద్ధిని నాకు దయచేయని మనం ప్రార్థన చేస్తూ ఇక్కడ మీరెందుకు మరణము నొందుదురు అని వారికి ప్రశ్న వేస్తున్నట్టు మనము చూస్తాము. ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనకి కూడా ప్రశ్న ఏమని వేస్తున్నాడు అంటే మీరెందుకు మరణము నొందుదురు, మీరెందుకు మరణానికి మీరు అంకితం అయిపోయేటట్టు మీ జీవితాన్ని ఉంచుకుంటున్నారు అని పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. కనుక ఎవరైతే ఇంకా రక్షణలో లేరో ఆ విషయాన్ని కూడా మీకు చివరిగా తెలియజేస్తాను. ఎవరైతే రక్షణలో ఇంకా లేరో, మా భర్త తీసుకుంటే నేను, మా భార్య తీసుకుంటే నేను, మేము ఆల్రెడీ తీసుకున్నాము, అది కరెక్టా కాదా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్ కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి అడగాలి. నిజంగా నువ్వు మారు మనసు కలిగి నీలో దేవుడు మాంసపు గుండెను ఉంచాడు అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే నువ్వేం చేయొచ్చు అంటే ఆయన రక్షణ నాకు కలిగింది అని నువ్వు సంతోషిస్తూ నాలో ఆయన నూతన హృదయమును నూతన బుద్ధియు నూతన ఆత్మ
నాకు అనుగ్రహించాడు అని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కనుక మన జీవితంలో మనము అతి రీతిగా ఉంటూ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుంటా ఉండాలి. ప్రార్థనలో మారు మనసును దయచేసి దేవా, రక్షణ పొందుకున్నా కూడా మనకి ఇంకా కంప్లీట్గా మారు మనసు రానే రాదు. కొన్ని విషయాల్లో మనము పడిపోతూ ఉంటాం. మారు మనసు అనేది మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే సాతాను వాటిని తన ఖాత కింద తొక్కేసి పెడతా ఉంటాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే మారు మనసు అనేది నీ జీవితంలో కరెక్ట్గా దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు అంటే కొన్నిసార్లు పడిపోతావు, మళ్ళీ లేస్తావు, పడిపోతావు, మళ్ళీ లేస్తావు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ వచ్చినప్పటికీ నువ్వు పడిపోయి లేస్తూ ఉంటే ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? నడమన్నాడు, కిందకి నడు అంటాడు. కావాలా అది మనకి? వద్దు. కనుక వాక్యము ఈ దినాన వింటున్నా మాత్రము మారు మనసు కలిగి జీవిద్దాం. అలాగే మనము గమనించగలిగినట్లయితే ఈ నూతన హృదయము, నూతన ఆత్మ కలిగి ఉన్నవారు ఎట్టి రీతిగా జీవిస్తారో మీకు కొన్ని వచనాలు చూపిస్తాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదవగలిగితే ఈ నూతన హృదయము, నూతన ఆత్మ కలిగి జీవిస్తున్న వారి స్థితి ఎలా ఉంటుందో మనం అక్కడ చూడవచ్చు. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా కీడు చేయుట మానుడి, మేలు చేయి నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఎవరైతే నూతన హృదయము, నూతన ఆత్మ కలిగి ఉంటారో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అంటే 17వ వచనంలో మనము చూస్తున్నట్లు కీడు చేయటం అని మేలు చేస్తారు. మొట్టమొదటిగా మీరు ఎవరైనా ఇలా హృదయము మారిందా లేదా అని మీరు ఒకసారి టెస్ట్ చేయాలి. అంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే కీడు చేయటం అని ఏం చేస్తారు? ఎవరికైనా మేలు చేసేవారిగా ఉంటారు. వారికి తోచినంత వరకు సహాయం చేయగలుగుతారు. వారికి తోచినంత వరకు వారి స్థితిని బట్టి, వారి ఉద్యోగ పరిస్థితులను బట్టి ఎవరైతే ఎంప్లాయీస్గా హయ్యర్ డెసిగ్నేషన్లో ఉన్నారో వారు ఏం చేస్తారంటే రామా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని వారి హృదయం ఎలా ఉంటుంది అంటే మాంసపు హృదయం కనుక వారు ఏం చేస్తూ ఉంటారు? వారు కీడు చేయటం అని మేలు చేసేవారిగా ఉంటా ఉంటారు. రెండోదిగా మనం గమనించగలిగినట్లయితే వారు ఏం చేస్తూ ఉంటారు అంటే న్యాయము జాగ్రత్తగా విచారిస్తారు. ఈ యొక్క విషయంలో మనము గమనించగలిగితే న్యాయము కొంతమందికి తీర్చడము చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా కొట్టేసుకుంటా ఉంటే ఆ మధ్యలో దూరి నేను అలా హెల్ప్ చేస్తాను అనుకుంటా ఉంటారు. సర్వసాధారణంగా హస్బెండ్ అండ్ వైఫ్ జీవితంలో ఇవి చూస్తూ ఉంటాం. మధ్యవర్తిగా వెళ్ళినోడు లాస్ట్కి మధ్యలో ఎదిరిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే భార్యాభర్తలు ఎప్పుడు మంచి సంబంధాలలో ఉంటారు. ఏదో చిన్నపాటి అటు ఇటు మాటల వల్ల ఏమైపోతూ ఉంటారు అంటే కొన్నిసార్లు వారు కొంచెం మాటలు పెంచుకొని మధ్యవర్తిని పిలుస్తారు. మధ్యవర్తిని పిలవగానే ఆ మధ్యవర్తి వెళ్ళి ఇచ్చిన తీర్పును బట్టి తర్వాత ఉంటుంది ఆయన వచ్చి నీ గురించి ఇన్ని మాటలు చెప్పాడు, ఆమె వచ్చి నీ గురించి ఇన్ని మాటలు చెప్పిందని మధ్యవర్తికి తెలిసిన కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఈయన ఒక సైడ్ నుంచి కొన్ని మాటలు చెప్తాడు, ఆవిడ ఒక సైడ్ కొన్ని మాటలు చెప్తూ ఉంటుంది. ఈయన రెండు మాటలు విని కన్క్లూజన్లో ఇద్దరికి అర్థం కాకుండా, ఈయనకి అర్థం కాకుండా ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని కలిపేసి ఈయన తిట్టించుకొని చివరిగా వచ్చేవారిగా చాలా మంది జీవితాల్లో న్యాయమైన తీర్పు తీర్చేటప్పుడు మనం ఎట్టి రీతిగా ఉండాలంటే న్యాయమైన తీర్పు జాగ్రత్తగా విచారించాలి. ఎవరైనా వచ్చి మనల్ని తీర్పు తీర్చండి, నా భార్యాభర్తల మధ్యలో, మా పిల్లల మధ్యలో నాకు తీర్పు తీర్చండి అంటే మనం ఏం చేయాలంటే వారిని సెపరేట్గా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి మీ విచారణ ఏంటిదో వాళ్ళని కనుక్కొని జాగ్రత్తగా దాన్ని మనము తీసుకొని ఆ వ్యాలిడ్ పాయింట్స్ని తీసుకొని అందరినీ కూర్చోబెట్టి అప్పుడు మనము న్యాయము
జాగ్రత్తగా ఎలా తీర్చాలి? జాగ్రత్తగా తీర్చాలి. ఇష్టం ఉన్నట్టు ఏదో మనకి నోటికి వచ్చిన మాటలు చెప్పేసి అప్పటికప్పుడు వచ్చేసాం అనుకోండి, వాళ్ళ జీవితాన్ని పెంటగా చేసేసిన వాళ్ళం అవుతాం. కనుక మనం ఏం చేయాలి అంటే వారి విషయాలను జాగ్రత్తగా విచారణ చేసి అప్పుడు న్యాయము తీర్చాలి. అప్పుడు మనం ఏముంటుంది? నూతన హృదయము, నూతన ఆత్మ కలిగిన వారి యొక్క ప్రవర్తన గురించి నేను రెండో మాటగా చెప్తా ఉన్నాను. మూడోదిగా మనం గమనించగలిగినట్లయితే హింసింపబడిన వారిని విడిపించుడి. ఎవరైతే బాధగా ఉంటారో మన సంఘంలో, మన చుట్టుపక్కల ఉన్న వారిని మనం గమనించుకుంటూ ఉండాలి. వారు ఏదైనా బాధలో ఉన్నట్లయితే, వారు ఎవరైనా కోల్పోయినట్లయితే మనం ఏం చేయాలి? వారి ఏమైనా హింసలో పడిపోతున్నట్లయితే, చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు. వారికి మనం ఏం చేయాలి? వారిని వాటిలో నుంచి విడిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే నీలో నాలో దేవుడు మాంసపు హృదయమును, నూతన హృదయమును, నూతన ఆత్మను ఇచ్చాడు. కనుక మనము హింసింపబడిన వారిని విడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నాలుగోదిగా తండ్రి లేని వారికి ఏం చేయాలి? మనము న్యాయం తీర్చాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా జీవితంలోనే మేము చూస్తూ వస్తే మాకు ఎంతో మంది ఎన్నో సలహాలు, మమ్మీకి ఎంతో మంది ఎన్నో సలహాలు, ఆ సలహాలన్నింటిలో నుంచి ఏ సలహా ఎవరిని చేయకపోయినా మళ్ళీ ఏమవుతుందండి? కోపం. ఇవన్నీ భరిస్తూ మమ్మీ ఎదుగుతా వచ్చింది. తండ్రి లేని వారికి ఏం చేయాలంట? న్యాయము తీర్చాలి. ఎందుకు అంటే తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఉంటే ఏం చేస్తాడండి? ఆయన ఎలా నచ్చితే అలా వారి పిల్లల్ని కానీ వాళ్ళ సతీమణిని కానీ వీళ్ళందరినీ ఆయన ఎలా చేయాలంటే అలా చేస్తూ ఉంటాడు. మీకెందుకు అని కూడా అనవచ్చు. అదే తండ్రి లేని వారికి మనం ఏం చేయాలి అంటే న్యాయమైన తీర్పు చేయాలి. వీరికి ఏదైతే న్యాయంగా ఉంటుందో దాన్ని చేసేవారంగా మనం ఉండాలి అని మనము ప్రయత్నం చేయాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాం. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షంగా బాధించుడి. నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. డాడీ ఉన్నప్పటి నుంచి ఉన్నవారు మన మందిరంలో ఉన్నారు. వారందరూ మమ్మీకి ఎంతో తోడుగా ఉండి ఎన్నో పరిస్థితుల్లో వారితో వేరే వాళ్ళతో బాధిస్తూ పోట్లాడుతూ డాడీ చనిపోయిన నెక్స్ట్ సండే చాలా మంది అంటా ఉన్నారట, ఈ మందిరం మూసివేయబడుతుంది. మీ అందరికీ తెలిసిందే ఈ మాట. ఈ మందిరం మూసివేయబడుతుంది, ఇక ఎవరు జరిపిస్తారు అది ఇది అన్నప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్స్ గా కొంతమంది నిలబడి విధవరాల పక్షాన ఏం చేశారు? బాధించి ఈ దినాన ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క ఆరాధనను ఈ మందిరంలో జరిగించడానికి వారు ఎంతగానో తోడుగా ఉన్నారు. కనుక నేను అలాంటి హృదయం కలిగిన వారి గురించి ఈ దినాన చెప్పడం నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. కనుక నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అంటే ఈ 5 పాయింట్స్ లో వారు ఈ 5 పాయింట్స్ ని వారి యొక్క ప్రవర్తనలో చూపెడతా ఉండేవారిగా ఉంటా ఉంటారు. కనుక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ 5 పాయింట్స్ ని ఎంతవరకు చేస్తున్నానో మనల్ని మనం పరీక్ష చేసుకుంటా ఉంటే నా హృదయం ఎటువంటిదో మనకే అర్థమైపోతూ ఉంటుంది. రాతి గుండె ఉందనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము? కీడు చేస్తూనే ఉంటాం, మేలు చేయాలనే ఉద్దేశమే ఉండదు. కనుక ఇవన్నీ పాయింట్స్ లో నెగిటివ్ పాయింట్స్ అన్ని రాతి గుండె కలిగిన వారు, పాజిటివ్ పాయింట్స్ అన్ని మాంసపు గుండె కలిగిన వారు. కనుక మనం అటు రీతిగా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. ఎస్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం ఒక చక్కనైనటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయము 19వ వచనం, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఎవరైతే దేవుడిచ్చిన కట్టడలను, ఎవరైతే దేవుడిచ్చిన విధులను, ఎవరైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరక
వాటన్నిటిని కరెక్ట్గా చేస్తూ వెళ్తూ ఉంటారో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేస్తూ ఉంటారో, ఎవరైతే రోజు ప్రార్థన చేస్తూ రోజు వాక్య ధ్యానంలో ఉంటూ ఇలా గడుపుతూ ఉంటారో వారి జీవితము, వారిలో ఉన్న ఒకవేళ అలా అలా చేస్తున్నప్పటికీ మనకు ఒకవేళ రాతి గుండె ఉన్నట్టయితే దాన్ని తీసి ఏం చేస్తాడంట, మాంసపు గుండెగా మారుస్తానని దేవుడు తెలియజేస్తూ, అలాగే వారికి ఏం దయచేస్తాడంట, నూతన ఆత్మను వారిలో పుట్టిస్తాను అని ఇక్కడ తెలియజేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము ఏం చేయాలంటే మన జీవితంలో నాకు నూతన హృదయము, నూతన ఆత్మను, నూతన బుద్ధిని దేవుడు దయచేశాడు కనుక ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను మీరక నేను జాగ్రత్తగా నా జీవితాన్ని ముందుకు కొనసాగించే స్థితిలో దేవుడు నన్ను ఉంచాలి అనే ఆ ప్రయత్నము మన జీవితంలో ఉంటా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మూడవదిగా మనం 32వ వచనంలో కనుక గమనించగలిగినట్లయితే మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మారు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవునికి ఏం సంతోష పెట్టదండి, మనము మరణించడము దేవునికి సంతోషము పెట్టదంట. కావున ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే దేవుడు తగ్గించుకొని ఏం కోరుకుంటాడంటే, మీరు మనసు త్రిప్పుకొని ఎల్లవేళలా సర్వ యుగాల వరకు మీరు నాతో పాటు జీవించండి అని ఇక్కడ తెలియజేసినట్టు మనము చూస్తా ఉన్నాం. కనుక ఇదే ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనము ఈ మాటలని కొంచెం మార్చి చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. అక్కడ దుర్మార్గుడు వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము పొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటే, మన జీవితాలు దుర్మార్గపు జీవితాలంట, వాటన్నింటిలో నుండి మనం ఏం కావాలి, మరలాలి. మారు మనసు పొందగలిగినట్లయితే దేవుడిని సంతోష పెట్టేవారిగా ఉంటాం. దేవుడిని సంతోష పెట్టగలిగినట్లయితే మనము ఆయన నిత్య రాజ్యంలో చేరే గొప్ప అర్హతను మనం పొందుకోగలుగుతాం. కనుక మరణము నొందువాడు, లేకుంటే దుర్మార్గంలో ఉన్నవాడు, లేకుంటే పాప క్రియలో ఉన్నవాడు, లేకుంటే హేయ క్రియలు, దేవుడికి ఇష్టం లేని పనులు, ఈ వచనాల్లో మనం చదువుతున్నాం కదా, అక్రమ క్రియలు చేస్తున్న వారు దేవునికి సంతోషం పెట్టే వారుగా ఉండరు కనుక మనము ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది అంటే, మనము ఒకప్పుడు దుర్మార్గులమే, మనము ఒకప్పుడు పాపులమే, మనము ఒకప్పుడు ఈ అక్రమ క్రియలు చేసిన వారమే, కీడు చేసిన వారమే, ఎవరికి ఏది సంతోష పెట్టే పనులు చేయని వారమే. అయితే దేవుడు మనందరికీ ఏం చేశాడు అంటే, మాంసపు గుండెను, నూతన హృదయమును, నూతన ఆత్మను, నూతన బుద్ధి మనకి దయచేశాడని మనం అందరము గ్రహించాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్న మనమందరము ఎలా ఉంటాము అంటే, ఈ మనసు కలిగి మనము జీవిస్తూ ఉంటాం. కనుక ఈ దినాన రక్షణ లేక ఉన్నవారు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సమయము సమీపించి ఉన్నది కాగా మనమందరము జాగ్రత్తగా సిద్ధపాటు మనసుతో రక్షణ పొందుకునే ప్రయత్నము మనమందరము చేయాలి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు అక్కడ ఏం గమనిస్తూ ఉంటాము అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ప్రతి ఒక్కరికి బాప్తిస్మము ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులకు తెలియజేసినట్టు మనము చూస్తూ ఉంటాం. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎవరైతే మారు మనసు పొందుకొని యేసే నిజమైన దేవుడు అని, నా సొంత రక్షకుడు అని ఒప్పుకోగలుగుతారో వారందరికీ మనం ఏం చేయాలి అంటే, వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి
బాప్తిస్మం ఇచ్చి వారికి తర్వాత 20వ వచనంలో మనము ఏం చూస్తామంటే నేను ఆ మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ మీరు మారు మనసు పొందుకున్నారు, రక్షణలోకి వచ్చారు, బాప్తిజం తీసుకున్నారు కనుక వారందరినీ అక్కడితో విడిచిపెట్టేయద్దు. వారికి ఏం చేయాలంట? వారికి మళ్ళీ బోధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఎజికేల్ గ్రంథంలో ఉన్నట్టు మారు మనసు పొందడం చాలా ప్రాముఖ్యము. రక్షణ పొందుకుంటాం, మన లైఫ్ ఇంకా దేవుడిలోనే అనుకుంటాము. రక్షణ పొందుకున్న తర్వాత నుంచి మన జీవితం ఏమైనా మారిందా అంటే మారదు. ఒక 2 వారాలు 3 వారాలు ఒక 4 రోజులు బాగా శ్రద్ధ కలిగి ఉంటే ఒక సంవత్సరము బిగబట్టి స్ట్రాంగ్గా 10కి ఆరాధన అంటే 9:30కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏ గుడిగా ఉన్నా కానీ పరిగెట్టి వెళ్తూ ఉంటాము. మారు మనసు మన జీవితంలో మెల్లమెల్లగా అది తగ్గిపోతూ ఉంటుంది. మనసు వేరే వాటి వైపు తిప్పుకుంటూ ఉంటాం. ఉద్యోగం కావాలనుకుంటాం, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాగానే మనం ఏం చేస్తామండి? కొంచెం లేట్గా లేస్తాం. ఎందుకంటే వారమంతా చాలా కష్టపడిపోతాం. వారమంతా కష్టపడిపోయినాక వచ్చిందే ఆదివారం సెలవు. ఏం చేస్తాం? మనము కొంచెము రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు రెస్ట్ తీసుకోవాలి? వచ్చే వారం అంతా మళ్ళీ కష్టపడాలి కనుక మళ్ళీ మనము ఆదివారం కొద్దిసేపు ఎక్కువసేపు పడుకొని మెల్లగా వెళ్దాం. మనకి ఆల్రెడీ టైమింగ్స్ తెలుసు. 10 to 10:30 సాంగ్స్, 10:30 to 11 కీర్తనలు, దాని తర్వాత స్తుతి ఆరాధన, దాని తర్వాత కానుకలు, దాని తర్వాత మళ్ళీ దేవుని ఆరాధించుకొని వాక్యంలోకి వెళ్తాం. ఈ క్రమం అంతా మనకు తెలుసు. ఒకసారి మనము వాక్యాన్ని ముందు పెట్టేసి లాస్ట్కి పాటలు పెట్టామనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? లాస్ట్ 12కి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి 12కి కూడా మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా కదా. మనకి మన ఆరాధన క్రమము తెలుసని కానీ, మనకి మన దైవజనులు ఎవరు వచ్చి చెప్తున్నారనే కానీ ఇవన్నీ విషయాలు మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయా దినాల్లో ఆయా దైవజనుల ద్వారా మనకి కొన్ని హెచ్చరికలను, కొన్ని మంచి మాటలను, మనం మారి దేవుని రాజ్యంలో చేరే కొన్ని మాటలను తెలియజేస్తూ ఉంటారు కనుక మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు మనసుతో, మారు మనసుతో మనం దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నించాలి. ఉద్యోగం రోజు చేస్తూ ఉంటాం, అలాగే రోజు మన ప్రార్థనలో మారు మనసు దయచేసి. ఉద్యోగంలో నేను ఎవరైనా తిట్టినా కానీ, నా ఉద్యోగంలో ఏదైనా నేను తప్పిదాలు చేస్తున్నా కానీ, నీకు ఇష్టం లేని పనులు ఏమన్నా నేను చేస్తున్నా కానీ వాటన్నింటిలో నుంచి నాకు మారు మనసును దయచేయని మనం ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు మనకి సహాయం దయచేస్తాడు కనుక. ఒకప్పుడు మన స్థితి ఏంటిది అంటే దుర్మార్గపు స్థితి. అయితే ఈ దినాన మనం ఎలా ఉన్నాము అంటే మాంసపు హృదయము కలిగి ఉన్నాము. ఈ దినము ఈ మాట వింటున్నాం కనుక ఎవరన్నా మీ హృదయాలు రాతికుండే వలె ఉన్నట్లయితే ఈ దినాన వాక్యం వింటున్నారు కనుక మీరందరూ మీ హృదయాలను ఏం చేసుకోవాలి? మాంసపు గుండెను దేవుడు మీకు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. అంటే అందరూ ఏమంటారండి? హల్లెలూయా, ఆమేన్ అంటారు కదా. అవన్నీ కావాలి మనకి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. మీరు ఏం చేసినా, మీరు ఎలా బతికినా, ఏమి దేవుడికి చేయకపోయినా మీకు దీవెనలు, ఆశీర్వాదం మెంటుగా అనగానే మనం ఏమంటాం? ఆమేన్. బయట చెప్పకపోయినా మనసులో అనేసుకుంటాం. మారు మనసు కలిగి జీవించాలి అంటే మనం ఏమంటాం? చాలా కష్టం. ఆమేన్ అనలేము. ఎందుకు అంటే మనకే తెలియదు ఈ మెసేజ్ అయిపోయిన అనంతరము మన జీవితాలు ఎలా ఉంటాయో, ఎక్కడికి వెళ్తూ ఉంటామో, ఏ మాటలు మాట్లాడుతూ ఉంటామో, ఏ క్రియలు మనం చేస్తూ ఉంటామో మనకి తెలియదు కనుక మన మనసులో అన్న ఆశీర్వాదం గురించి మనం ఎలా అయితే ఆమేన్ అంటూ ఉంటామో, మనం మారు మనసు ఇలాంటి వాక్యాలు కొన్నిసార్లు వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పాలంటే ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ అంటే ఏంటండి? అవును కాక. కనుక మనకు కూడా మారు మనసు కావాలి కదా. మారు మనసు కావాలి కనుక ఎవరైతే రాతి గుండెతో ఉన్నారో వారందరూ మాంసపు గుండెగా దేవా నా హృదయాన్ని మార్చు అని మనం చెప్పేవారిగా ఉండాలి. ఇదే ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 19 నుంచి 19-20 వచనాలు కూడా మనం గమనించగలిగినట్లయితే ఎవరు చదవనవసరం లేదు, చెప్పేస్తాను. అక్కడ తండ్రి చేసిన పాపము కుమారుడు శిక్ష పడడం కానీ, కుమారుడు చేసిన పాపము తండ్రి శిక్ష అనుభవించడం కానీ ఉండదు. కానీ
ఎవరు శిక్షను బట్టి, ఎవరు పనులను బట్టి, ఎవరు అక్రమ క్రియలను బట్టి, ఎవరు హేయ క్రియలను బట్టి వారికే పాపము, లేకపోతే వారికే ఆ జీతము, లేకపోతే వారికే ఆ శిక్ష విధించబడుతుంది అని అక్కడ తెలియచేయబడుతుంది. కనుక మనము కూడా మేమిద్దరము మాకు వివాహం అయిపోయింది, ఆయన రక్షణలో లేము, మాకు హిందూ మ్యారేజ్ అయిపోయింది, దేవుడు ఇలాంటివి ఏమైనా మీకు ఉన్నట్లయితే మీరేం చేయాలి అంటే, మా ఆయన మారినా మారకపోయినా నేను వాక్యం విన్నాను, నేను మారు మనసు పొందుకున్నాను, నాలో దేవుడు మాంసపు గుండెను ఇచ్చాడు కనుక నేనేం చేస్తాను అంటే దేవుడికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను అని మనము తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే మరణము ఎప్పుడో మనకి తెలియదు. ఇప్పుడు పెళ్లి ఇద్దరిని కలిపి చేసినట్టు మరణాలు కూడా ఒకటేసారి వస్తాయండి, ఒకరు ముందు ఒకరు వెనకాల. ఇప్పుడు మా ఆయనతో కలిసి బాప్తిసం తీసుకుంటా అంటే అదేమవుతుంది, ఈలోపు ఏమన్నా కావచ్చు. మనం కూడా బాప్తిసం ఎప్పుడు ఇస్తాము, మే 1, 2, 3 అప్పుడు వరకు ట్యాంక్ ఓపెన్ చేయము, అప్పుడు వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు ఏమవుతుందో మనకి తెలియదు. కనుక సిద్ధపాటు మనసుతో మనము ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉండాలంటే, దేవా నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నేను విన్న వాక్యాన్ని బట్టి నాకు మాంసపు గుండెను దయచేస్తున్నావని నమ్ముతున్నాను కనుక నాకు రక్షణను కూడా దయచేయి, నీ బలలో చేయవేసే ఆ గొప్ప అనుభూతిని నాకు దయచేయి, నువ్వు నా కొరకై చిందించిన ఆ యొక్క రక్తాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయి, నువ్వు నా కొరకై శరీరాన్ని నిలబెట్టుకున్నావు, దాని నిమిత్తమై నేను నీకు నా శరీరాన్ని లేకపోతే నా హృదయాన్ని నీకు అప్పచెప్తున్నాను, నా రాతి గుండెను తీసి మాంసపు గుండెను మార్చు అని ఎవరైతే ఇది నా పరిశుద్ధాత్మని ఎవరైతే తాకి మీరు బాప్తిస్మం పొందుకోవాలనుకుంటారో, ఇంకా సిమెంట్ ఇసుక తెప్పించి పెట్టామండి, ఇంకా ట్యాంక్ అయితే ముయ్యలేదు. ఎవరన్నా సిద్ధపాటు మనసు కలిగి నేను రక్షణలోకి రావాలనుకున్నట్లయితే we are ready to give you baptism, we are ready to encourage you into salvation. God is ready to give you the everlasting life, eternal life. ఆయన మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక పరిశుద్ధాత్ముడు మీలో ఎవరికైనా ఈ యొక్క కార్యాన్ని చేసినట్లయితే మీరు సిద్ధపాటు మనసుతో మారు మనసు కలిగి దేవుని దగ్గరికి రండి. దేవుడు మీకు సహాయం దయచేస్తాడు. మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ తీసుకోకపోయినా తీసుకున్నా మీరు వదిలిపెట్టండి. వాక్యం విని దేవుడు పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేస్తున్నప్పుడు మీ హస్బెండ్తో మీకు పని లేదు, మీ భార్యతో మీకు పనే లేదు కనుక ఎవరి తీర్పు వాళ్ళకే తీర్చబడుతుంది అని ఇక్కడ 19-20 వచనాల్లో చూస్తా ఉన్నాం. కనుక అట్టి రీతిగా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ మారు మనసు కలిగి దేవుని పాదాల చెంతకు రావాలనుకుంటారో వారికి దేవుడు సహాయం దయచేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనం మాత్రం వాటి రీతిగా ప్రార్థన చేద్దాం. ఎవరైతే సిద్ధపాటు మనసు కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సహాయం దయచేసి వారికి మాంసపు గుండెను వారికి దయచేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సంతోష పెట్టే జీవనము ఏంటి అండి? మారు మనసు కలిగిన జీవితం. కనుక మనము ఆ జీవితం కొరకు ప్రయాసపడదాం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఓకేనా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనము మారు మనసు కలిగి జీవిస్తే ఆయన ఇస్తాడు. రోజు ప్రార్థన చేసి దేవాలయ స్థితిని మార్చు, నాకు అది ఎదురు అంటే ఆయన ఇవ్వడు. కానీ నువ్వు ఏదో ఒక దినాన మారు మనసు కలిగి దేవా నేను పాపిగా జీవించేస్తున్నాను అని నువ్వు ఎప్పుడో ప్రార్థన చేస్తుంటావు, ఆ ప్రార్థన ఫలితమే నీకు నీ జీవితంలో ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తున్నాడు అని నువ్వు గుర్తుంచుకొని అనుదినము మనము ఈ కీర్తనలో 51వ కీర్తన 10వ వచనంలో మనం చూసిన రీతిగా శుద్ధ హృదయంలో నాకు దయచేయి. అది ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి సహాయాన్ని, పరిశుద్ధాత్మ మనందరికీ అట్టి సహాయాన్ని దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను మనందరి వీటిలో భద్రపరచుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమోన్నతులతో నిక్షేపణ ఏడబడుతున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మేము మా మధ్యలో సంచరిస్తూ ఉదయకాలం నుంచి ప్రభువా నేను ఆరాధించుకునే గొప్ప ధన్యతను మా జీవితాల్లో దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. పాటలు పాడుట యందు నీవు ఉన్నావు, నీకే వందనాలు. కీర్తన భాగంలో నుంచి
అమూల్యమైన విషయాలను మాకు తెలియజేస్తావు. నీకే వందనాలు. ఈ వేళ ప్రభువా నీ బిడ్డలు ప్రభువా నీకు అర్పించిన కానుకలు కూడా ప్రభువా అవి వారికి 100 ఫలమును దయచేసే విధంగా మీరు సహాయము దయచేయండి. అలాగే ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా వారి యొక్క హృదయాలను ఒకసారి పరీక్షించుకొని వారు మారు మనసు కలిగి ఎవరైతే ఇంకా రక్షణలో లేరో ప్రభువా వారు శిక్షలోకి వెళ్ళిపోకుండా నీ యొక్క సహాయం వారికి దయచేయండి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక దుర్మార్గులు మరణము నొందడం నీకు సంతోషం కాదు అనే మాటను మనమే ఈ దినాన మేము నేర్చుకోవడానికి నువ్వు సహాయం దయచేసావు కనుక మా యొక్క స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తున్నట్టు మీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. మాంసపు గుండెను మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తున్నదే మీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. నూతన హృదయమును, నూతన ఆత్మను, నూతన బుద్ధిని మాకు దయచేసినందుకే మీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. నీ కట్టడలను, నీ విధులను మేము అనుసరిస్తూ ప్రభువా మా జీవితాలను ప్రభువా నీకు ఇష్టానుసారంగా మార్చుకోవడానికి నీ యొక్క సహాయం దయచేయండి. పశ్చాత్తాప హృదయంతో ప్రభువా మేము ఎల్లవేళలా ప్రభువా మేము అనుదినము ప్రభువా మనసు మార్చుకొని ప్రభువా నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించే గొప్ప కృపను మా అందరికీ దయచేస్తానని నమ్ముచు ఈ వేళ నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభువా నీవు నాటిన ఆ యొక్క విత్తనాన్ని ప్రభువా ఫలించండి, అభివృద్ధి చేయండి, నీరు కట్టండి దేవా. నీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఏ ఏ తీర్మానాలు తీసుకుంటా ఉన్నారో ప్రభువా ఆ తీర్మానాలను స్థిరపరచండి, పాతవి తీసివేయండి, కొత్తది వారికి దయచేసి నూతనముది వారికి దయచేసి ప్రభువా దాన్ని స్థిరముగా ఎల్లవేళలా యుగ యుగముల వరకు ఉంచమని ప్రార్థన చేస్తున్న దేవా. నీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. ఈ దినము ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ప్రభువా ఆలస్యంగా నీ మందిరానికి వచ్చారో వారిని కూడా ఒకసారి దర్శించండి, వారిని క్షమించండి. వారు ఎందుకైతే ప్రభువా మరి ఆలస్యంగా నీ మందిరానికి వస్తున్నారో వారి జీవితాలను ఒకసారి పరీక్షించుకొని ప్రభువా నీ మందిరానికి ముందుగా వచ్చి ప్రభువా నిన్ను ఆరాధించుకొని నీ యొక్క మేలును, నీ యొక్క దీవెనలు వారు పొందుకోవడానికి నీ యొక్క సహాయం దయచేయండి. ఈవేళ మారు మనసు కలిగి ఉండడమే నీకు ఇష్టమైన జీవనం కనుక ప్రభువా అటు రీతిగా మా హృదయాలను మీకు అప్పచెప్తున్నాం దేవా. వాటిని కడగండి, శుద్ధి చేయండి, మీకు ఇష్టానుసారంగా వాటిని మలిచి మేము ఇహలోకంలో జీవిస్తున్నప్పుడు ఈ భూలోకంలో జీవిస్తున్నంత కాలము ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మేము నిత్య రాజ్యంలో చేరి ఆ యొక్క నూతన జీవనం కూడా మేము పొందుకోవడానికి నీ యొక్క సహాయమును దయచేస్తారని నమ్ముచు ఈవేళ నూతనంగా నీ యొక్క మందిరానికి వచ్చిన బిడ్డలకు కూడా నీవే వారికి తోడుగా ఉండి సహాయం దయచేసి వారి హృదయవాంఛలను కూడా తీర్చి తృప్తిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, కాపుదల సంరక్షణ తోడు ఎల్లవేళలా సదాకాలము కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన తోడు దయచేయును గాక. ఆమేన్.